అమీన్పూర్ పటేల్గూడ అలాగే కూకట్పల్లిలో హైడ్రా అధికారులు అయితే అక్రమ నిర్మాణాల కూల్చివేత ప్రక్రియ అయితే దాదాపు ముగింపు దశకు చేరుకుంది. ఇక ఆదివారం పొద్దున్న నుంచే అక్కడికి చేరుకున్న పెద్ద పెద్ద క్రేన్లు కానీ బుల్డోజర్లు కానీ అక్కడ ఉన్న బిల్డింగ్లు కానీ అలాగే మల్టీ స్టోరీడ్ బిల్డింగ్లు కానీ వీటన్నిటిని కూడా కూల్చివేసింది. రెప్పపాటు వ్యవధిలోనే అక్కడ ఉన్న బిల్డింగ్లన్నీ కూల్చివేసింది. అయితే ఈ కూల్చివేతలన్నిటిపైన కూడా ఇప్పటికే చాలా మంది కూడా అక్కడ ఉన్న స్థానికులు కూడా ఆందోళన వ్యక్తం చేస్తున్న పరిస్థితి మనం చూసాము. అయితే వీటన్నిటిపైన ఇప్పటికే హైడ్రా ఒక వివరణ అయితే ఇచ్చుకుంది. ముఖ్యంగా అమీన్పూర్లో ప్రభుత్వ స్థలంలో ఆక్రమించి నిర్మాణాలు చేపట్టారు. వాటన్నిటిని కూడా గుర్తించాము. వాటిని గుర్తించిన తర్వాతే హైడ్రా అధికారులు వాటిని అక్రమ నిర్మాణాలుగా తేల్చిన తర్వాత వాటిని కూల్చివేసామని చెప్పి కూడా హైడ్రా అధికారులు అయితే వివరణ ఇచ్చే ప్రయత్నం చేశారు. ఇక మరో పక్క చూసుకుంటే అటు పటేల్గూడ అలాగే కూకట్పల్లి ఈ ఏరియాలకు సంబంధించి నల్ల చెరువుకు సంబంధించి బఫర్ జోన్ అలాగే ఎఫ్టీఎల్ పరిధిలో ఉన్న అక్రమ నిర్మాణాలను గుర్తించాము. ముందుగానే గుర్తించాము. వాటన్నిటిని గుర్తించిన తర్వాతే వాటన్నిటిని అక్రమ నిర్మాణాలుగా గుర్తించి వాటిని తొలగించే ప్రక్రియ అయితే చేపట్టామని చెప్పి అధికారులు అయితే హైడ్రా అధికారులు అయితే స్పష్టం చేశారు. ఇక ముఖ్యంగా చూసుకుంటే బాలానగర్ మండలం పరిధిలో మొత్తం 4 ఎకరాల భూమిని అలాగే ఈ పటేల్గూడ అలాగే కృష్ణారెడ్డిపేట ఈ ఏరియాల్లో మొత్తం 4 ఎకరాల ప్రభుత్వ భూమిని కానీ అలాగే ఈ కబ్జాకు గురైన భూమిని కానీ వీటన్నిటిని కబ్జాదారులు ఆక్రమణదారుల నుంచి విడిపించాం. మొత్తం 8 ఎకరాల భూమిని అయితే ప్రస్తుతం అయితే స్వాధీనం చేసుకున్నట్లు కూడా హైడ్రా అధికారులు తెలిపారు. ఇక మొత్తంగా ఓవరాల్గా చూసుకుంటే ఎక్కడికక్కడ అంటే ముఖ్యంగా హైదరాబాదు అలాగే హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో ముఖ్యంగా ఔటర్ రింగ్ రోడ్డుకి వెలుపల లోపల ఏవైతే ఉన్నాయో ఎక్కడైతే చెరువులు కానీ కుంటలు కానీ నాలాలు కానీ అలాగే ప్రభుత్వ భూములు కానీ ఎక్కడైతే కబ్జాలకి గురి అయ్యాయో ఆక్రమణలకు గురి అయ్యాయో వాటన్నిటిపైన కూడా హైడ్రా ప్రత్యేకంగా ఫోకస్ పెట్టింది. అందులో భాగంగానే ఎక్కడ కబ్జా జరిగినా ఎక్కడ ఆక్రమణలకు గురైనా కానీ వాటన్నిటిని ముందుగానే గుర్తించి ఆ తర్వాత వాటిని కూల్చివేసే ప్రక్రియ అయితే చేపట్టిందని చెప్పుకోవచ్చు. ఇక తాజాగా చూసుకుంటే ఆదివారం ఉదయం నుంచి అమీన్పూర్ అలాగే పటేల్గూడ కూకట్పల్లి నల్ల చెరువు పరిసరాల్లో అయితే ఈ ప్రక్రియ అయితే చేపట్టిందని చెప్పుకోవచ్చు. మొత్తం ఓవరాల్గా చూసుకుంటే ఆదివారం ఒక్కరోజు 8 ఎకరాల ప్రభుత్వ భూమిని స్వాధీనం చేసుకుంది. ఇక ఓవరాల్గా చూసుకుంటే 119 ఎకరాల ప్రభుత్వ భూమిని అయితే హైడ్రా అధికారులు స్వాధీనం చేసుకున్నారని చెప్పుకోవచ్చు. ఇక మొత్తం ఓవరాల్గా చూసుకుంటే 2 నెలలకు పైగా హైడ్రా అయితే అంటే కంటి మీద కునుకు లేకుండా అయితే అంటే మధ్యలో కొంత గ్యాప్ ఇచ్చినప్పటికీ కూడా హైడ్రా అధికారులు అయితే నిర్విరామంగా పనిచేస్తున్నారు. ఎక్కడ ఆక్రమణలు తేల్చినా గుర్తించినా వాటిని వెంటనే కూల్చివేసే ప్రక్రియ అయితే చేపడుతున్నారు. మొత్తం ఓవరాల్గా చూసుకుంటే 306 ఆక్రమణలు గుర్తించినట్లుగా కూడా ఇప్పటికే మనకి తెలిసిందే. అలాగే ఈ 306 ఆక్రమణలో చూసుకుంటే ఓవరాల్గా 119 ఎకరాలను అయితే హైడ్రా అధికారులు స్వాధీనం చేసుకున్నారు. ఇక హైడ్రాకు సంబంధించి ఇప్పటికే ప్రభుత్వం అయితే సంపూర్ణ అధికారాలు అయితే కట్టబెట్టిందని చెప్పుకోవచ్చు. దీనికి సంబంధించి ఇప్పటికే మంత్రివర్గం కూడా ఆమోద ముద్ర వేసింది. ఈ హైడ్రాకు సంబంధించి 169 మంది అధికారులను వివిధ శాఖల నుంచి తీసుకునేందుకు కూడా ఇప్పటికే రాష్ట్ర మంత్రివర్గం అయితే ఆమోద ముద్ర వేసింది. అలాగే 700 పైచిలకు అవుట్సోర్సింగ్ ఎంప్లాయీస్ని కూడా తీసుకునేందుకు కూడా ఇప్పటికే రాష్ట్ర కేబినెట్ అయితే ఆమోద ముద్ర తెలిపినట్లు తెలుస్తుంది. ఇక ముఖ్యంగా చూసుకుంటే హైడ్రాకు సంబంధించి మరిన్ని పోలీస్ బలగాలను కూడా కేటాయించారు. ఎక్కడ కూల్చివేత ప్రక్రియ చేపట్టినా కూడా అక్కడ ప్రత్యేక బందోబస్తు ఏర్పాటు చేసి ఆక్రమణలు అయితే తొలగిస్తున్న పరిస్థితి అయితే మనం చూసాం. ఇక ముఖ్యంగా చూసుకుంటే ఎన్నో ఏళ్లుగా నివాసం ఉంటున్న ఆక్రమణల జోలికైతే ప్రస్తుతానికైతే హైడ్రా అధికారులు అయితే పోవట్లేదు. ముఖ్యంగా చూసుకుంటే నోటీసులు ఇచ్చిన తర్వాతే వాటన్నిటిని కూడా మేము కూల్చే ప్రక్రియ చేపడతామని చెప్పి కూడా ఇప్పటికే హైడ్రా అధికారులు ప్రకటించిన పరిస్థితి అయితే మనం చూసాం. మొత్తం ఓవరాల్గా చూసుకుంటే హైడ్రా అయితే ఒక వారం 10 రోజులు గ్యాప్ ఇచ్చిన తరువాత మళ్ళీ తన పని షురూ చేసిందని చెప్పుకోవచ్చు.